ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయన సీనియర్ లీడర్. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తర్వాత నెంబర్ 2 లీడర్ గా కొనసాగారు. జగన్ కూడా ఈ నేతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన సైలెంట్ అయ్యారు. ఆ పవర్ఫుల్ ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయింది? అసలు ఆ నేతది మౌనమా లేక రాజకీయ వ్యూహమా? ఇంతకీ ఆయన మౌనం వెనుక అసలు కారణం వేరే అన్న చర్చ జరుగుతోందా? గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నమోదవుతున్న వరుస కేసులు ఈ ఫ్యామిలీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం మౌనంగా ఉండడమే తమ రాజకీయ భవిష్యత్తుకు శ్రేయస్కరమని వారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పాలైనప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం తమ ఉనికిని చాటుకుంది. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవగా, రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. రాష్ట్రంలో వైసీపీకి దక్కిన అతి కొద్ది సీట్లలో వీరివే కీలకం కావడం గమనార్హం. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి ఫ్యామిలీపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా అక్రమ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 45 రోజుల పాటు ఆయన జైలు జీవితం గడపాల్సి రావడం ఆ కుటుంబానికి రాజకీయంగా, మానసికంగా పెద్ద దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. కేసులే కాకుండా అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం ఈ కుటుంబాన్ని మరింత ఎరకాటంలో పడేసింది. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పెద్దిరెడ్డి కుటుంబం సుమారు 74 ఎకరాల అటవీ భూములను ఆక్రమించిందని ఆధారాలతో సహా బయటపెట్టారు. నెంబర్ 2 స్థానంలో ఉన్న పవనే నేరుగా రంగంలోకి దిగడంతో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో స్పష్టమైంది. ఇటీవల ఒకేసారి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అందులో అంబటి రాంబాబు ఇంటి మీద అయితే గంటల తరబడి దాడి జరిగింది. ఆస్తులు విధ్వంసం కూడా భారీగానే జరిగింది. అటు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద పెట్రో బాంబులతో దాడులు జరిగాయి. ఇక ఏపీలో చూస్తే లడ్డూ కల్తీ విషయంలో కూడా కూటమి వర్సెస్ వైసీపీ నేతల మీద డైలాగ్ వార్ ఒక రేంజ్ లో జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అయితే పెదవి విప్పడం లేదన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోందట. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఆ మధ్యన జైలుకు వెళ్లి ఏకంగా 45 రోజుల పాటు రాజమండ్రిలో ఉన్నారు. ఆ మీదట బెయిల్ మీద ఆయన విడుదలయ్యారు. నాటి నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మీద అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. ఇక కూటమి పెద్దలైతే పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారు. దీంతో ఎందుకైనా మంచిది అనే మౌనమే పాటిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ చట్టపరమైన రక్షణలు, స్టే ఆర్డర్ల కోసం కోర్టులను ఆశ్రయిస్తూ కాలం గడుపుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గరా అనే చర్చ సైతం లేకపోలేదు. అయితే ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన వ్యూహాత్మక మౌనాన్ని ఎప్పుడు వీడుతారో చూడాల్సిందే అని పొలిటికల్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.